సండే చిన్న మినీ వ్లాగు. ఈరోజు బట్టలు ఎక్కువ ఉన్నాయని ఉదయాన్నే లేసి ఫస్ట్ అయితే బట్టలు వాష్ చేశాను. ఇంకా రగ్గు ఉంది, రగ్గు అయితే మిషన్లో వేశాను. అది ఆఫ్టర్నూన్ అయితే మిషన్ స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు ఎటు సండే కదా, ఒక గంట లేటుగా పడుకుంటాము ప్రతి సండే కూడా. ఈ సండే చాలా బట్టలు ఉన్నాయి అనేసి ఇంకా ఉదయాన్నే లేసిపోయాము. తర్వాత బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత ఇలా ఈ మొత్తం కూడా శుభ్రంగా సండే రోజు కడుగుతాను అనమాట, నీళ్ళు పోసి. అంటే రోజు కడుగుతాము, రోజు హడావుడిగా కడుగుతాము ఇదంతా కూడా. సో ఈరోజైతే మొత్తం శుభ్రంగా అంతా నీళ్ళు కొట్టేసి మొత్తం లాగేసాను. ఇంకా నా మొక్కలు ఉన్నాయి, మొక్కలను అసలు పట్టించుకోవటం లేదు కూడా, ఎందుకంటే అంత టైం లేదు. మొన్న ఈ చిన్న మొక్క మొత్తం కొమ్ములు మొత్తం కట్ చేసేసాను, కొమ్మలు. తర్వాత మళ్ళీ చక్కగా వచ్చిందనమాట. ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్తాం అనమాట, చిన్న సందులాగా. ఆ సందు మొత్తం కూడా వాష్ చేసేసి ఇలా నేను ఈరోజు చేత్తోనే నా బట్టలు వాష్ చేసుకున్నాను. ఎందుకంటే మిషన్లో సరిగ్గా నాకు మంచిగా అనిపించదు అనమాట. ఇక తప్పక వేసుకుంటాము, నా బట్టలే వేస్తాను. మా ఆయన బట్టలు అయితే అసలు నేను చేత్తోనే వాష్ చేస్తాను, ఎందుకంటే కాలర్కి అస్సలు మురిగిపోదు. ఈరోజు యూనిఫామ్స్ ఉన్నాయి అనేసి ఉదయాన్నే లేసి ఫస్ట్ బట్టలు వాష్ చేశాను. ఏదేమైనా బట్టలు కానీ ఏమైనా ఉంటే మనకి నిద్ర కూడా రాదు కదా, పని అయిపోవాలి అన్నట్లుగా. నా షూస్ కూడా ఉన్నాయి అనమాట, షూస్ కూడా వాష్ చేసుకొని ఈరోజు పొద్దున్నే ఫస్ట్ వాటర్ వచ్చినాయి కాబట్టి బట్టల పని అయితే చేసేసాను. ఇంకా మధ్యాహ్నం నుంచి బెడ్షీట్లు అయితే మిషన్లో వేయాలి. సండే అండి, సండే మొత్తం వీక్ అంతా పని చేసేసుకుంటాము, అయిపోయిద్ది. మళ్ళీ రేపు స్టార్ట్ 1 వీక్ మొత్తం మళ్ళీ జాబ్స్కి వెళ్ళిపోవాలి. సో ఇలా ఉండిద్దండి జాబ్ చేసేవారు లైఫ్ అయితే. సో ఇంకా తప్పదనమాట, ప్రతి పని కూడా మనమే చేసుకోవాలి. ఇంకా చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి